దుఃఖపడుతున్నావేమో ఆ దుఃఖాన్ని తొలగించి దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రోజు అబ్రహాముకు తోడైన దేవుడు, ఇస్సాకు తోడైన దేవుడు ఈరోజు నీకు కూడా తోడై ఉంటాడనమాట. నువ్వు దిగులు పడే అవసరం లేదు. నాకెవ్వరు తోడు లేరు, నేను ఒంటరి దాన్ని కదా, నాకెవ్వరు లేరు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేనున్నాను నేను నీకు సహాయం చేయగలను, నీకు తోడై ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు అండగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఇంకెందుకు నువ్వు దిగులు పడేది, ఎందుకు నువ్వు బాధపడేది? ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు కదా, ఆయనకి సమస్తమును సాధ్యమే కదా. నీ జీవితంలో వేదన తొలగించలేడా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలను ఆయన తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. నువ్వేం చేయాలంటే నీ భారమును, నీ వేదనను ఆయనకే అప్పగించు. అప్పుడే ఆయన నీకు సంతోషం అనే జీవితాన్ని ఇస్తాడనమాట. మరి ఈరోజు నువ్వు ఈ లోకం శాశ్వతమైనది అనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతమే అని అనుకుంటున్నావా? కానే కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకనాడు మాయమైపోతాయి. శాశ్వతమైన జీవితం ఒకటే, శాశ్వతమైన లైఫ్, శాశ్వతమైన ఊరు ఒకటే. ఏదో తెలుసా? పరలోక రాజ్యం. ఆ ఊరికి మనం వెళ్ళాలి. ఆ మార్గానికి మనం వెళ్ళాలి అంటే ఒక యేసు ప్రభు మాట మనం వినాలి, జీసస్ మాట మనం వినాలి. ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే ఆ రాజ్యానికి మనం చేరగలం. అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలోకి నువ్వు ఉండాలంటే మంచి మార్గంలో నడవాలి. నీలో ఏమన్నా దేవునికి ఇష్టం లేని పాపం ఉంటే విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆ మార్గంలోకి నడిపించుకుంటాడు. మరి ఈరోజు నువ్వు మోసపోయి బాధపడుతున్నావేమో, ఒకవేళ నీకు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావేమో ఆ సమస్యలన్నిటినీ నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. దేవుడు నీకు జవాబును ఇవ్వబోతున్నాడు. నీ శత్రువును ఓడించబోతున్నాడు. నీకు ఎన్నో సంవత్సరాలుగా నీ కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని, నీ కుటుంబంలో ఉన్న వేదనను తొలగించి నీ కుటుంబానికి ఆనందాన్ని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు యేసయ్య. ఖచ్చితంగా నీకు ఇస్తాడనమాట. నీకు ఆనందం అనే, సంతోషం అనే జీవితాన్ని ఇస్తాడు. నీ నోటి నిండా నవ్వునిస్తాడు. నిన్నెన్నడూ విడిచిపెట్టాడనమాట. నిన్నెన్నడూ ఆయన మోసం చేయడు. నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న జీసస్ నిన్నెన్నటికీ మోసం చేయడనమాట. నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు, నువ్వు విడిచిపెట్టిపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టిపోడు. ఎందుకో తెలుసా? ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనమాట. ఆయన చెప్పలేనంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఈరోజు జీసస్ను నమ్మి ఆయన మార్గానికి వచ్చి సంతోషాన్ని ఎందుకు పొందుకోకూడదు? నువ్వు ఖచ్చితంగా సంతోషాన్ని పొందుకో. ఈ లోకము ఈరోజు కనపడిన వాళ్ళు కాసేపుట్లో కనబడట్లేదు. నీటిలో బుడగలాంటి జీవితం అయిపోయింది. ఇప్పుడు మన పితరుల జీవితాల్లో అయితే ఎంతో ఆయుష పెరిగించుకొని ఎన్నో సంవత్సరాలు బతికి ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రోజుల్లో చాలామంది చావులే ఎక్కువ వినపడుతూ ఉన్నాయి. మరి ఇంకా 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 ఎందుకు నువ్వు ప్రభువుని నమ్మకుండా ఉంటున్నావు? ఆయన మార్గంలో నడవకుండా ఉంటున్నావు? ఇది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో అలవాట్లు, నీ శరీరాశలు ఇవన్నిటినీ తీసివేసే దేవునికి ఏది ఇష్టమో, దేవునికి కొరకు ఎలా బతకాలో, దేవుని కొరకు ఎలా నడవాలో అది నువ్వు నిర్ణయించుకొని దేవుని కొరకు నమ్మకంగా బతికితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. నీ కీడుని తొలగిస్తాడనమాట. నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు, నిన్ను చూసి నువ్వు చెయ్యని నిందలు నీ మీద వేస్తున్న వారి ముందు దేవుడు ఒకనాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలాగా నీ జీవితాన్ని దేవుడు చెయ్యబోతున్నాడు. నువ్వేం చేయక్కర్లా, మౌనంగా దేవుని దగ్గర ప్రార్థించుకో. దేవుణ్ణి అడుగు. దేవుని కాడుగా కూర్చొని, అయ్యా నాకు ఇలా ఉన్నాయి, ఇలా బాధలు ఉన్నాయి, ఇలా కష్టాలు ఉన్నాయి తండ్రి అని దేవుడి దగ్గర ప్రార్థించు. ఆయనే చూసుకుంటాడు. నీ వేదన, నీ బాధ ఆయనే చూసుకుంటాడనమాట. దావీదు మహారాజు యుద్ధము యెహోవాదే అని చెప్పారు. ఈరోజు నువ్వు కూడా అలానే, అయ్యా నీవే తండ్రి, ఈరోజు నువ్వే నడిపించాలి, ఇదిగో ఈ శ్రమలను, ఈ బాధలను, ఈ నిందలను అన్నీ నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నువ్వే నాకు సమాధానపరచాలని ప్రార్థించు. ఆయనే చూసుకుంటాడనమాట. ఈరోజు నీ భర్త మారలేదా, నీ భార్య మారలేదా, నీ కొడుకు మారలేదా, నీ కూతురు మారలేదా, నీ కుటుంబంలో ఏ సమస్య ఉందా, నీ శరీరంలో వేదన అంటే రోగమా, ఏదైనా ఏ సమస్యకైనా సరే విడుదల యేసు ప్రభువే.
విడుదల ఇస్తాడు ఆయన, నీకు సమాధానం ఇస్తాడు ఆయన, సమాధానం ఇస్తాడు. ఈరోజు నువ్వు వేదన పడే అవసరం లేదు, దుఃఖపడే అవసరం లేదు, నేనున్నాను అంటున్నాడు దేవుడు. నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. ఆయన చేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు, అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు ఆయన.